వెల్కమ్ టు టుడే ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 4వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము పర్యటన. ఎస్ఆర్ఎంలో ఈశ్వరి లిబరల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే సంగం మండలం తలుపూరుపాడు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీభవ యాత్రను నిర్వహించారు. గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. తొలుత స్థానిక దేవాలయంతో పాటు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మేకపాటి విజయీభవ యాత్రను నిర్వహించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడిన ఎమ్మెల్యే మేకపాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రచార రథంపై నుండి విజయీభవ యాత్రగా సాగిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి జగనన్న సంక్షేమ పథకాలను అందించారన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభకు 50 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జగనన్న చెప్పే మాట కోసం నిలబడ్డారని అన్నారు. రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలనే జగనన్న సూచనలతో 175కు 175 స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేద్దామని జోష్ నింపారని అన్నారు. గత 3 నెలలుగా తెలుగుదేశం, జనసేన పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటి వరకు జరిగిన 3 సిద్ధం మహాసభలు చూసిన తర్వాత వాళ్లకు అర్థమైందని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారని అన్నారు. సిద్ధం మీటింగ్ జరిగింది. దానికి ఇది 3వ మీటింగ్ అన్నమాట. సిద్ధం మీటింగ్, ఆ మీటింగ్, దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు పెట్టిన యువగల మీటింగ్ వైజాగ్లో మొత్తం రాష్ట్రం నుంచి అంతా తీసుకుపోయి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. మన సిద్ధం మీటింగ్, 3వ సిద్ధం మీటింగ్ మాత్రం రాప్తాడులో దాదాపు 50 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి మన కార్యకర్తలు వచ్చి తగలగొచ్చి మన ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇస్తున్నారు దానికోసం ఈ వచ్చే ఎన్నికలకి అని చెప్పేసి ఆ మీటింగ్ పెడితే, ఆ 2 మీటింగ్ల డిఫరెన్స్ మీరు చూసుకోండి. ఆ మీటింగ్లో ఏ విధంగా కార్యకర్తలు వచ్చి పెద్ద ఎత్తున అక్కడ పాల్గొని వాళ్ళ హుషారు చూపించేసి ఈసారి మాత్రం అందరూ యుద్ధానికి సిద్ధమని చెప్తూ, మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెప్పింది మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పి పిలుపుచ్చారు. ఆ పిలుపుతో ఇప్పుడు అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున తగలవచ్చి ఏదో ఈసారి మాత్రం తప్పకుండా 175 సీట్లకి 175 సీట్లు గెలిచి ఆయనకి ఒక కానుకగా ఇవ్వాలని చెప్పి తయారైంది. గత 3 నెలల నుంచి టీడీపీ కానీ, జనసేన కానీ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. మన కార్యకర్తలందరూ నిరుత్సాహం అయిపోయి ఉన్నారంట, వాళ్ళు డీలా పడిపోయి ఉన్నారంట, అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నారు, వాళ్ళే మనకి శత్రువులు అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేస్తుంటే, ఈ 3 సిద్ధం మీటింగ్లు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. కార్యకర్తలే కాదు, ప్రజలు అందరూ మాత్రం మన జగనన్ని మళ్ళీ గెలిపించి 175 స్థానాలకి ఆయన కానుకగా ఇస్తారని చెప్పి మీకు తెలియపరుస్తారు. రహదారి భద్రత జీవితానికి రక్ష. సీట్ బెల్ట్ ధరించండి, భద్రత గమ్యం చేరండి. సీట్ బెల్ట్ ధరించని ఎడల మోటార్ వాహనం చట్టం సెక్షన్ 177 ప్రకారం జరిమానా 1000 రూపాయలు విధించబడుతుంది. ప్రజలకు ట్రాఫిక్ గురించి, యాక్సిడెంట్ గురించి వివరించారు. వీటిని ప్రొజెక్టర్తో చూపించారు. ఎంబీఐ ఇన్స్పెక్టర్ గారికి, సీనియర్ అడ్వకేట్ నాగభూషణం రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన అడ్వకేట్స్కి, పత్రికా విలేకరులకి, ముఖ్యంగా డ్రైవర్లకి, ఈరోజు ఈ మీటింగ్ జరగడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను కూడా వెహికల్ డ్రైవ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మోటార్ వెహికల్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా చోదకులే. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ మీటింగ్ డ్రైవర్లకు మాత్రమే అనేది కాకుండా ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లేనటువంటి ఇల్లు మనం చూడలేము. ఇంక్లూడింగ్ లేడీస్ కూడా ఈ మధ్య చాలా నడుపుతున్నారు. ముఖ్యంగా నేను ఈ డోన్కు వచ్చిన తర్వాత కార్ నేనే స్వయంగా నడుపుతూ ఉంటాను. 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది నా కార్కి. నేను 2008, 2000 నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. ఈ ప్రతి ఊర్లోనూ నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా డ్రైవింగ్ లో ఏమన్నా పొరపాటు ఉందా, ఇంకేమన్నా ఉందా అనేది చూసుకుంటే నేను వెంటనే సిఐ గారిని పిలిపించి మాట్లాడాను. ఏమండి, డోన్ పరిస్థితి ఏం బాగాలేదు, ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది, రోడ్డు మధ్యలోనే వెహికల్స్ ఆపుకొని మాట్లాడుకుంటూ ఉంటారు, కనీసం హారన్ కొట్టినా పక్కకు పోరు, ఈ ఇరిటేషన్ అంతా మేము కోర్టులో వెళ్లి కూర్చొని
కక్షిదారుల మీద, అడ్వకేట్ల మీద చూపించాల్సి వస్తుంది ఏమిటి పరిస్థితి అని. ఆ విధంగా ఆ రోజు ప్రశ్నించినాను కాబట్టి ఈ రోజు నన్ను ఇక్కడ మీటింగ్కి పిలిచారు. ముఖ్యంగా మీరే మాట్లాడుకోండి మేడం అన్నట్టుగా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ ఖచ్చితంగా పాటించాలి. మనము ఇంటికి క్షేమంగా చేరాలి అంటే మనం ఒకరు సేఫ్ గా డ్రైవ్ చేస్తే చాలదు, మన ఎదురుకుండా వచ్చేటువంటి వెహికల్ డ్రైవర్స్ కూడా చాలా సేఫ్ గా డ్రైవ్ చేస్తేనే మనము సురక్షంగా ఇల్లు చేరగలుగుతాం. ముఖ్యంగా లారీ డ్రైవర్లు చాలా మైళ్ళు, చాలా కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకు విసుగు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, మధ్యలో రోడ్ల పరిస్థితి బాగుండదు, వాళ్ళు నడిపే వాహనాల పరిస్థితి బాగుండదు. ఇలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరుగుతాయి. ఆ యాక్సిడెంట్ లో సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా అక్కడ ఎవరైతే చనిపోయి ఉంటారో, ఎవరికైతే గాయాలు కలిగి ఉంటాయో వాళ్లే ఉంటారు. నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు వాళ్ళంతా వచ్చి చాలా గట్టిగా సాక్ష్యాలు చెప్పేవారు, ఈ డ్రైవర్ కి ఈ రోజే శిక్ష వేసేసేయాలి అన్నట్టుగా. రాను రాను పరిస్థితి చాలా విపరీతంగా మారిపోయింది. ఏమంటే చనిపోయినాడు, ఎత్తులో ఎట్లా చనిపోయాడు, మాకు డబ్బులు వస్తే మా కుటుంబాన్ని మేము పోషించుకుంటాము, అట్లనే హాస్టల్ అయిపోయేవాళ్ళు, మేము చూడలేదు, మాకు తెలియదు, రక్త బంధువు అయినా కూడా మేము కంప్లైంట్ ఇవ్వలేదు అన్న వ్యవహారంగా. ఏమంటే వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్నారు యాక్సిడెంట్ అనేది కావాలని ఎవరూ చేయరు, అది యాక్ట్ ఆఫ్ గాడ్, క్షణికంలో జరిగిపోతుంది, మనకే తెలియదు ఇది జరుగుతుంది, ఇక్కడ స్పాట్ లో ఈ విధంగా జరుగుతుందనే విషయం తెలియదు. జరిగిన దాన్ని మనం సరిదిద్దుకోవాలా, ఆ రకంగా తీర్పులు చెప్పడం మొదలు పెట్టినాం. సపోజ్ బస్ డ్రైవర్ ఉంటారనుకోండి, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాలని అనుకుంటారు, కానీ ఏదో పొరపాటు వల్ల యాక్సిడెంట్స్ గురి కావడం జరుగుతుంది. వాళ్ళైతే విత్ యూనిఫామ్ వచ్చి అటెండ్ అవుతారు, ఏదో ముద్దాయిలాగా, నేరం చేసిన వారిలాగా వచ్చి హాజరవుతూ ఉంటారు. ముఖ్యంగా స్కూల్ బస్సులు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు. చాలా చోట్ల బస్సుల యొక్క కండిషన్ బాగుండదు, ఆ స్కూల్లో నడిపే యాజమాన్యము సరైనటువంటి బస్సులు వాళ్ళకి ఇవ్వరు. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే చిన్నారుల జీవితాల్లో చాలా పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన అవయవాలకు దెబ్బలు తగిలితే వాళ్ళు కోల్పోలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూనే జరుగుతుంది. ఇప్పుడు హెల్మెట్ వాడకం అనేది తప్పనిసరి, కానీ మన డోన్ లో చూస్తుంటే ఎక్కడ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వాహనాలు నడిపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదో ఈ పక్క సందే కదా, దగ్గరే కదా బజారు, మార్కెట్ వెళ్ళొస్తామని. ఎక్కడైతే కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ జనసేన పార్టీల శ్రేణులతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో టీడీపీ నేత వెనిగండ్ల రాము పాల్గొన్నారు. శ్రీరాంపురంలో రాముకు గజమాలలతో టీడీపీ జనసేన నేతలు స్వాగతం పలికారు. తమ ఇళ్లకు వస్తున్న రాముకు ప్రజలు సమస్యలను వివరించారు. గుడివాడ నడిబొడ్డున అత్యంత ఘోరంగా ఉన్న చింతల కాలువ డ్రైన్ పరిస్థితిని పరిశీలించారు. గుడివాడలో మురుగు బయటకు పోయే ప్రధాన డ్రైన్ అయిన చింతల కాలువ దుస్థితిపై రాము సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. 4వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం అని మన అలాగే భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ అంతా వివరిస్తా ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరం ఇంటింటికి తిరుగుతా ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లే ఉండటమే కాకుండా వెళ్తానికి సరైన రోడ్లు లేవు. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు కొన్ని ఉన్నాయి, కొన్ని చోట్ల ఏమో అసలు ఏమి లేదు. మురికి కాలువల మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే ఒక సెల్ఫీ తీశాను, దాంట్లో మీకు అందరు కూడా చూపిస్తాను. ఎంత దారుణంగా మురికి కాలువలు మెయింటైన్ చేస్తే అవి ఎక్కడికి వెళ్తాయి. అసలే గుడివాడ మురికి కాలువలు బాగా ఫేమస్, ఇలాంటివి కూడా యాడ్ అయిపోయి నీరు అనేది కదలట్లేదు. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే ఇలాంటి ప్లేస్ ఒకటి గుడివాడలో ఉన్నందుకు చాలా సిగ్గుపడాల్సి వచ్చింది. ఈవెన్ బాగా పేద దేశాల్లో కూడా ఇలా ఉండదేమో, అంత దరిద్రంగా ఉన్నాయి. అసలు రోడ్లు అయితే కనుక చెప్పలే పక్కన చూడండి, ఎక్కడి నుంచున్నా కానీ చెత్త, ఎక్కడి నుంచున్నా కానీ ఇది మెయింటెనెన్స్ లేదు. సరిగ్గా మనం అవగాహన కల్పిస్తే ప్రజలందరూ సరిగ్గా నీట్గా ఉండటం అనేది నేర్చుకుంటారు. అసలు సమస్య లేదు, మనమే ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగులు గుట్కాలు తినేసి ఊసేస్తుంటే ప్రజలు నేర్చుకుంటారు. ఇలాంటి దరిద్రుల గుడివాడికి నాయకత్వం వహించేది. కొన్ని మధ్య వీడియో చూశాను, చక్కగా అసలు మామూలు పెద్ద బిల్డింగ్ లో నడుస్తానే ఊసేస్తున్నాడు. ఆయనే అలా ఊస్తే ఇంక జనాలు అలా నేర్చుకుంటారు. మాకు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి. రోడ్లు మెయింటెనెన్స్ అనేది ఒక సెపరేట్ సెక్షన్. గుడివాడిని ఎలా నిర్వహించవచ్చు అనేది మా ప్రభుత్వంలో చూడబోతున్నారు. ఈ ప్రభుత్వంలో, కొత్త ప్రభుత్వంలో
చక్కటి రోడ్లు, సరైన డ్రైనేజీలు, డస్ట్బిన్లు ఇవన్నీ ఏర్పాటు చేసి, డస్ట్బిన్ అనగానే చుట్టుపక్కల అత్యంత అపరిశుభ్రంగా ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ప్రజలకు అలవాటు చేయాలి. అది అలవాటు చేస్తే కనుక మన గుడివాడ చాలా శుభ్రంగా ఉంటుంది. ఇలాంటి ఏ కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అసలు ఈ జనాలందరూ నిజం తెలుసుకుని ఈ దరిద్ర ప్రభుత్వాన్ని వదిలించుకుని మళ్ళీ మనం బాగుపడేట్టుగా తయారవుదామని చెప్పేసి రెడీగా ఉండే. ఇంకొక 2 నెలల్లో మనకు అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా మనం కొట్టాలనేది ఆశపడిగా ముందుకెళ్తా ఉన్నాను. ఎందుకంటే మంచినీళ్ళు లేవు, ఎక్కడ చూసినా కానీ కనీసం రోడ్లు లేవు, లేవు. ఇవన్నీ మినిమం కావాల్సినవి. కనీసం దాని మీద అవగాహన కూడా లేని మనిషి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఇలాంటివి కావాలి, జనాలకు అవసరం ఉందనేది తెలుసుకునే అవకాశం కూడా లేని మనిషి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంటే మనం ఎప్పుడు బాగుపడతాం. ఇదంతా ప్రజలందరూ తెలుసుకోండి. మనం అందరం బాగుపడతాం. ఈసారి తప్పకుండా అత్యంత గొప్ప విజయం సాధిస్తామని చెప్పి తెలుగుదేశం తరఫున మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. పల్నాడు జిల్లా పెద్దకొరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొమ్మలపాటి శ్రీధర్ను ప్రకటించాలి అని బెల్లంకొండ అమరావతి టీడీపీ మండల నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశంలో మాజీ మిర్చి యార్డ్ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి, పల్నాడు జిల్లా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెదకూరపాడు సీటు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటికి ఇవ్వాలని అధిష్టానం దీనిపై ఆలోచించాలని నాయకులందరూ సమావేశంలో తీర్మానం చేశారు. ఇంకొక వ్యక్తి చెప్పకుండా మనకి సాయం చేసి పంపించిన నాయకుడు కొమ్మలపాటి శ్రీధర్ గారు. ఈ 170 నియోజకవర్గంలో ఇటువంటి నాయకులు లేరు. అటువంటి నాయకులు మనం ఈరోజు కొన్ని పుకాలు షికారు చేస్తున్నారు. మనందరం కూడా అమరావతి మండలం అట్లే పెదకూరపాడు నియోజకవర్గం 5 మండలం నుంచి కూడా నిన్న గుంటూరులో జరిగిన సంఘీభావం తెలిపారు. అలాగే మన మండలం నుంచి కూడా ఈరోజు మన నాయకుడికి మన మీ అందరికీ తెలుసు. మేము సైతం కొమ్మలపాటి శ్రీధర్ గారికి అండగా ఉండామని చెప్పి ఒక రోజు ముందు చెప్పగానే మీరందరూ కూడా ఇంతమంది హాజరవడం నాకు చాలా సంతోషంగా ఉంది. పేరు ఇక్కడ ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఒకటే ఆలోచించాలి. 2009 ముందు పెదకూరపాడు నియోజకవర్గంలో మరి పార్టీ ఎట్లా ఉంది నియోజకవర్గంలో. కొమ్మాలపాటి శ్రీధర్ గారు 2009 తర్వాత బీఫారం తెచ్చుకొని శాసనసభ్యుగా గెలిచిన తర్వాత మరి ప్రభుత్వపై మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మరి ఆయన శాసనసభ్యులుగా మన నియోజకవర్గం జరుగుతుంది. అనేక మంది 2009లో తెలుగుదేశం పార్టీ తెలిసి కూడా పార్టీ చెప్పిన వ్యక్తులు చాలా మంది చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి నమ్మకంతో మీరందరూ కూడా నన్ను గెలిపించే ఉద్దేశంతో ఆ రోజు మన నియోజకవర్గంలో మరి అధికారం లేకపోయినా ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈశ్వరి లిబరల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభమైంది. ఈ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ పి సత్యనారాయణ వర్సిటీ పాలక మండలి సభ్యులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్కూల్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ కుమార్ అరోరా అధ్యక్షతన జరిగిన సభలో విద్యార్థులు, ప్రొఫెసర్లను ఉద్దేశించి డాక్టర్ సత్యనారాయణన్ ప్రసంగించారు. తన తల్లిగారైన ఈశ్వరీదేవి పేరున ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన లిబరల్ ఆర్ట్స్ స్కూల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధనను కొనసాగిస్తామన్నారు. బీఎస్సీ, బీఏ చదివే విద్యార్థుల కోసం వివిధ రకాల కోర్సులను ప్రవేశపెట్టామని, సైకాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ వంటి సబ్జెక్టుల్లో PHA ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభిస్తున్నామన్నారు. వీటిని చదివేందుకు దూర ప్రాంతాలకు పరుగులు తీయకుండా ఆంధ్రాలోనే క్రమశిక్షణ గల విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు వెసులుబాటు కల్పించామన్నారు. SRM University AP was started in 2017. So at that time itself we started along with engineering the School of Liberal Arts. And it's been going very well, and it has been one of the most sought after liberal arts school in India. Now it is called as School of Liberal Arts and Social Sciences. We have changed the name of the school to give it a separate identity, and it is named as Ishwari School of Liberal Arts. It was suggested and approved by the governing body members, including the chancellors and the presidents of the Berkeley, San Diego, and then New York University, etc.
So the new school in this will be operating in this new title. If this is not only a change in the name but also change in the curriculum, change in the pedagogy, change in the faculty member who will be visiting from the foreign countries abroad, and there will be a great difference in the School of Liberal Arts, and I feel that there is a lot of potential and there is a lot of interest among the students in Andhra to study liberal arts, and this School of Liberal Arts will become a preferred destination for them, and they don't need to go outside the state to study liberal arts henceforth. To be here in Amaravati for the launch of the Ishwari School of Liberal Arts. Since I first met our president, Dr. Satya, in Madras in February of 2017, I have been humbled and inspired by his absolute unwavering conviction to build here in Amaravati a comprehensive university. The great universities of the world are all comprehensive universities. It was what developed many, many years ago in two little towns not far from London, in Oxford and Cambridge. It is what began to develop in America in the 19th century and was, in fact, at the centerpiece of the creation of the public, of federal support for public universities. The idea that each place in the world would thrive, not just by having knowledge collected, but by having it become part of an ecosystem in which teaching, research, reading, writing, and the exploration of the... I began just a few months ago, but SRM is not new to me. Indeed, this room is not new to me. I gave the graduation speech in 2021. It was in the middle of COVID, so it was done remotely. I'm so pleased to be able to come, but I recognize the room from all of those smiling, happy faces on graduation day 3 years ago. Now, I've had a huge privilege in my academic career to work at some very distinguished and very old universities. I've just stepped down from being president of NYU, which is nearly 200 years old. I was provost of Yale, which is about 350 years old. In the midst of the community. And if you look at the community around here, it's on the verge of becoming a great community. It's on the verge of becoming a developed community, a great community. And what will define this community is this great institution. And I think what Satya was saying was, in his vision, and I think the governing board supports all of that, is this is a university and it's on a trajectory to being great. So I just want to say thank you, sir, for the opportunity to being on the governing board. To you, I want to say, don't take this opportunity for granted. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో క్లిష్టంగా ఉందో అందరికీ తెలుసునని, అయినప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ జగనన్న చక్కటి పాలన అందిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం ఆర్ కన్వెన్షన్ నందు జరిగిన నియోజకవర్గ ఫాస్టస్ ఫెలోషిప్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా వనిత పాల్గొన్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ కొవ్వూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగిందని, తిరిగి అక్కడి నుంచే పోటీ చేద్దామనే బలమైన ఆలోచనకు స్వస్తి పలుకుతూ గోపాలపురం వెళ్లమని ఆదేశించిన జగనన్న మాటకు కట్టుబడి జన్మస్థలమైన ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతోందని, ఈ నేపథ్యంలో తమ ఇంటి ఆడపడుచుగా ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడ అంటే ప్రతి లీడర్స్తో కూడా కలిసి ప్రయాణం చేసాము. కార్యకర్తలందరూ తెలుసు, ప్రజలతో కూడా ఈ గడప గడప కార్యక్రమాల్లో కూడా మమేకం అవడం జరిగింది. కనుక కొవ్వూరు నియోజకవర్గం నుండే రేపు 24లో పోటీ చేయాలని నేను బలంగా అనుకున్నాను. కానీ నా ఆలోచన వేరు, నా పట్ల దేవుని ఆలోచన వేరు. ఈ రోజున మన దేవుడు గోపాలపురం నియోజకవర్గానికి
తీసుకొస్తారని నేను అనుకోలేదు. ఎందుకనంటే 2014లో నేనే కావాలని ముఖ్యమంత్రి గారిని అడిగి ఇక్కడ నుండి కొవ్వూరుకు వెళ్ళడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాలు అక్కడ పనిచేస్తున్నాము, ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నాము, ప్రజలతో బాగా కలిసి ఉన్నాము కనుక అక్కడైతే నేను బాగుంటుంది అనుకున్న సందర్భంలో అనుకోని రీతిగా జగనన్న ఇక్కడికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇదంతా కూడా మనం ఒకటి అనుకుంటే దేవుడు మన పట్ల ఆయన కార్యాన్ని నెరవేరుస్తారు. మనం అనుకున్నది జరగాలని లేదు కనుక ఏది జరిగినా మన జీవితాల్లో అది దైవ చిత్తం అయితేనే జరుగుతుంది. కనుక ఈ రోజున మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దైవజనుడికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో జగనన్న ఇచ్చిన పాలన 5 సంవత్సరాలుగా మీరంతా చూస్తున్నారు. మీ అందరికీ తెలుసు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలుసు. అయినా కూడా జగనన్న మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ చెప్పనివి కూడా చేస్తూ చాలా చక్కటి పాలన అన్ని వర్గాల వారికి అందించడం జరిగింది. ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు ప్రజల మధ్యకు వెళ్ళి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఏ ఒక్క విషయం కూడా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. బాపట్ల మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతిపై మండిపడ్డారు. నేను ఇది వరకు ఎమ్మెల్యే కోన రఘుపతిపై పలు ఆరోపణలు చేశాను, వాటికి ఆయన వివరణ ఇవ్వలేదు అంటే కోన రఘుపతి అవన్నీ చేశారా అని బాపట్ల ప్రజలు నమ్మారు. బాపట్ల పట్టణంలో యువత గంజాయి సేవించి గొడవలు అల్లర్లు చేస్తూ ఉంటే పట్టించుకోవడం లేదు ఎందుకని విమర్శించారు. అసైన్డ్ భూములను అక్రమంగా తవ్వి ఇసుకను తరలించి కోట్ల రూపాయలు గడించారన్నారు. 4 రోడ్లు వేసి అభివృద్ధి చేశాను అనడం మాని బాపట్ల నియోజకవర్గంలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బాపట్లను గబ్బు పట్టించిందే కోన ప్రభాకర్ రావు. ఆ రోజుల్లోనే క్విడ్ ప్రోకో చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 3 రాష్ట్రాల్లో కుంభకోణాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నర్గా తీసేసింది. విద్యార్థులు గవర్నర్ను మార్చండి అంటూ ధర్నాలు చేసిన చరిత్ర కోన ప్రభాకర్ రావుది. కోన ప్రభాకర్ రావుకు కనీసం సమాధి కట్టించలేని కోన రఘుపతి వాళ్ల తండ్రి విగ్రహం పెట్టడానికి చిల్ రోడ్ సెంటర్లో రామాలయం గుడిని తొలగించడానికి సిద్ధపడిన వ్యక్తి కోన రఘుపతి. నేనుగా ఎదిగాను. కోన రఘుపతిలాగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేదు. అన్నం సతీష్ది పారిపోయే బ్లడ్ కాదు, ప్రాణం ఉన్నంత వరకు బాపట్లలోనే ఉండే బ్లడ్. బాపట్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకుండా స్పెషల్ ఆఫీసర్ పాలనతో అడ్డగోలుగా దోచేసిన ఘనత కోనాదే. ఇంకా 15 రోజుల తర్వాత రఘుపతి మాట వినేవారు ఒక్కరు కూడా ఉండరు. ఖబర్దార్ కోన, కాస్కో కోన అంటూ సతీష్ మండిపడ్డారు. నాకు తెలిసిన మేర అంటే పూర్తిగా చెప్పానని నేను అనుకోవట్లేదు. అందులో ఒక 25%, 30% చెప్పగలిగా. ఆ చెప్పగలిగిన దాంట్లో ప్రధానమైనటువంటి ఎలిగేషన్స్ ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకి గతంలో నేను 1 సంవత్సరంన్నర క్రితం చేసినటువంటి విమర్శలకి ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి వివరణ రాలేదు. కాబట్టి దాన్ని మీరు ఆమోదించినట్టుగా నేను చేసినటువంటి విమర్శలని మీరు ఆమోదించినట్లుగా బాపట్ల ప్రజలు ఆమోదించారు. ప్రజల్ని, అమాయకుల్ని, వ్యాపారస్తుల్ని, చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళని ఎవరెవరి దగ్గర అయితే నువ్వు డబ్బు వసూలు చేసావో అవన్నీ కూడా రికవరీ చేసే కార్యక్రమం పెడుతున్నాం. కోన బాధిత సంఘం 10 లక్షలు 5 లక్షలు ఒకళ్ళు తెలియకుండా వాళ్ళు తెల్లారి కట్టించే వాళ్ళు ఉన్నారు. భయపడకుండా బయటికి రండి, మీ డబ్బు మీకు వస్తుంది. మీ కష్టార్జితాన్ని మరలా తిరిగి మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. వీళ్ళందరి చేత కంప్లైంట్లు పెట్టిస్తా. వీళ్ళందరి చేత రేపు ప్రభుత్వం మారిన వెంటనే అయ్యా నా దగ్గర 10 ఇచ్చానయ్యా, నా దగ్గర 10 తీసుకున్నాడయ్యా, నా దగ్గర 5 తీసుకున్నాడయ్యా, నా దగ్గర 10 స్థలం రాయించుకున్నాడయ్యా, నా దగ్గర అపార్ట్మెంట్ రాయించుకున్నాడయ్యా, అయ్యా నేను బంగారు గాజులు ఇచ్చానయ్యా, బంగారు కమ్మలు ఇచ్చానయ్యా, అయ్యా డైమండ్ నెక్లెస్ ఇచ్చానయ్యా, అయ్యా పట్టు, అయ్యా కారు కొనిపెట్టానయ్యా, ఇవన్నీ కూడా వస్తాయి. క్యూ కడతారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో క్యూ కడతారు. కోన బాధిత సంఘం కంప్లైంట్లు పెట్టిస్తా. ప్రభుత్వం మారిన వెంటనే కేసులు పెట్టించి స్టేషన్లో రికవరీ పెట్టిస్తా సాక్ష్యాలతో సహా.
తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది అని అన్నారు. మండలి హనుమంతరావు ఎమ్మెల్యే కొడాలి నానికి నాకు అభిప్రాయ భేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవని అన్నారు. నేను ఎమ్మెల్యే కొడాలి నానిను దాటే ప్రసక్తే లేదు. నాకు పదవి కావాలి, ఇతర ప్రయోజనాలు కావాలి అనే కోరికలు నాకు లేవు అని అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానితో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం నాకు లేదు. వృత్తిరీత్యా నేను బిజీగా ఉన్నాను. నేను వైఎస్ఆర్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను. పార్టీ లైను దాటి వెళ్ళను. గత 2 రోజులుగా సోషల్ మీడియా కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా కానీ నేనేదో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు లేదా ఇంకో రకాలైనటువంటి ఎమ్మెల్యే గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కొన్ని దుష్ప్రచారాలు చేయటం జరుగుతుంది. నేను పదవి కావాలి లేదా ఇతర ప్రయోజనాలు కావాలి లేదా ఎమ్మెల్యే గారితో 24 గంటలు ఉండాలనే కోరిక కానీ నాకు ఉండదు. నాకున్న వృత్తి వల్ల వృత్తిలో ఉండే బిజీ వల్ల నేను కొద్దిగా కార్యక్రమాలకు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటాను. అంతే తప్పితే ఆయనతో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా పార్టీ లైన్ దాటి కానీ పార్టీ కార్యక్రమాలు దాటి కానీ లేదా ఎమ్మెల్యే గారిని దాటి కానీ వెళ్ళే ప్రసక్తే లేదని ఇందు మూలంగా తెలియజేస్తాను. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలలో భాగంగా 3వ రోజు సోమవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పపై విహారించారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్కరిణిలో స్వామివారు 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మంగళవారం ఆండాళ్ళ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్న మంచినీటి వ్యాపారులపై గుంటూరులో మున్సిపల్ అధికారులు కొరడా గెలిపించారు. గుంటూరు సిటీలోనే కాకుమాను వారితోట, శ్రీనగర్ మరికొన్ని ప్రాంతాలలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తి ఆదేశాల మేరకు ప్రజారోగ్య శాఖ అధికారులు పలు మినరల్ వాటర్ ప్లాంట్లపై దాడులు జరిపి pH లెవెల్స్ సరిగ్గా లేకపోవడంతో వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లేకుండా లేదు. గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ రిపోర్ట్ ఉందా లేదు. అంటే మీరు తీయించుకుంటే కాదు, అది ఎంఆర్ఓ కూడా సర్టిఫై చేయాలి. మా దగ్గర పర్మిషన్ ఇన్ని ఉండాలి. ఇవన్నీ ఏమి లోపలే ఉంటే మీ ఇంపార్టెంట్
చిలకలూరిపేట పట్టణంలో 52 ఎకరాలలో ఉన్న టిక్కో గృహాల ప్రజలకి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ సిబ్బంది అక్కడ ప్రజలకి సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా, మాదక ద్రవ్యాలు నిర్వహించినా, ఇల్లీగల్ కార్యక్రమాలు నిర్వహించినా, ఎవరైనా కొత్త వ్యక్తులు బయట వారిని ఇక్కడికి తీసుకొచ్చి వ్యభిచారాలు నిర్వహించినా వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే అలాంటి వారికి ఇళ్లను రెంట్కి ఇచ్చిన యజమానులపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని, అలాగే ఈ పరిసర ప్రాంతాలలో మందు సేవించి తిరిగే వారిని కూడా వదిలేదే లేదని తెలియజేస్తున్నానన్నారు. వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని, అలాగే అలాంటి వారికి ఇళ్లను రెంటుకు ఇచ్చిన యజమానులపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మందు సేవించి తిరిగే వారిని కూడా వదిలేది లేదని తెలియజేస్తున్నాను. చిలకలూరిపేట పట్టణంలో ప్రజలకు ఎక్కడా శాంతి భద్రతలు ఇబ్బంది కలిగే పనులు ఎవరు చేసినా మా దృష్టికి వస్తే సహించేది లేదు. కావున ఇక్కడ ఉండే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ మా పోలీసు సిబ్బంది వారిని ఉంచడం జరిగింది. అలాగే మా భద్రతా టీంలు అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటారు. కావున మీ శాంతి భద్రతలే మా యొక్క ప్రధాన కర్తవ్యం. మీరందరూ మాకు సహకరించాలని కోరారు. డ్రగ్స్కి సంబంధించి గంజాయి కానీ ఇంకా ఏదైనా మాదక ద్రవ్యాలు ఏవైనా సరే అలాంటి సరఫరా కానీ ఎవరైనా సరే చేస్తున్నట్లు మీకు సమాచారం ఉంటే దయచేసి మాకు పర్సనల్గా ఫోన్ చేయండి. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల గౌరవంగా బతికే కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి. 52 ఏకర్స్ అనగానే అలాంటి ఇన్సిడెంట్స్ మరి 4 ఇన్సిడెంట్స్ కానీ జరిగితే ఇది క్రైమ్ ప్రోన్ ఏరియాగా చూస్తారు. ఎవరైనా ఏరియా యొక్క విలువ ఆ పేరు చెప్పగానే ఏరియా విలువ పెరగాలి. అక్కడంతా కూడా మంచి లొకాలిటీ అదంతా కూడా మరికొంతమంది నివసించాలనేటట్టు తయారవ్వాలి. అలా తయారవ్వాలంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఒక సదుద్దేశంతో ఉండాలి. కొందరు బ్యాడ్ ఇంటెన్షన్తో దురుద్దేశంతో ఉండే వాళ్ళు ఎవరో మనకు అర్థమవుద్ది. వాళ్ళ గురించి మాకు సమాచారంగా అందించినట్లయితే మీకు ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ అయితే తీసుకుంటాం. లాస్ట్ టైం ఆ మర్డర్ కేసు యాక్చువల్గా ఫైల్ నేను ఇక్కడికి వచ్చిన వెంటనే చూస్తే చాలా దారుణం. ఆ అమ్మాయిని ఓకే అమ్మాయికి అబ్బాయికి ఎట్లా రిలేషన్ అనేది పక్కన పెడితే అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు. ఇంతమంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. చక్కగా ఫ్లాట్ తీసుకొచ్చారు. అక్కడే వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత ఆమెను చంపేసిన తర్వాత మెడలో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే అందుకనే ప్రత్యేకంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ మీరు ఫోన్ చేస్తే ఎవరినో ఒక కానిస్టేబుల్నో లేకపోతే హెడ్ కానిస్టేబుల్నో ఇంకెవరినో పంపించడం కాకుండా ప్రత్యేకంగా ఒక ఉమెన్ ఏఎస్ఐ గారిని ఇక్కడ ఇచ్చాం. మాకున్న స్ట్రెంత్లో ఆమె అంటే ఆమె ఒక్కరని కాదు, ఆమెకి సమాచారం తెలియజేస్తే వెంటనే మేము మూవ్ అయ్యేస్తాం అనమాట. అంటే ఒక అవుట్ పోస్ట్ లా పెట్టాం. ఎందుకు ఇక్కడ అవుట్ పోస్ట్ లా పెట్టారు గతంలో ఆఫీసర్స్ అంటే ఇక్కడ అటువంటి క్రైమ్ జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా సరే దయచేసి వెంటనే తెలియజేయండి. వాళ్ళ పట్ల మేమైతే కఠినమైన చర్యలు తీసుకుంటాం వెంటనే. ఇంకేమైనా సమస్యలు కానీ ఇక్కడ ఉంటే మీరు చెప్పండి మొహమాట పడకుండా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 4వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము పర్యటన. ఎస్ఆర్ఎంలో ఈశ్వరి లిబరల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభం. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.